అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు నేను వచ్చిపోయినాక రేపు వచ్చి వస్తాను, మళ్ళీ రేపు వచ్చి అన్ని అబద్ధాలే. ఐదు ఎట్లనో కొడుకు అట్లా అయ్యా ఏక్ నెంబర్ అయితే కొడుకు 10 నెంబర్ అంటే తోకన జరిగాడు. మళ్ళీ గదే ముఖ ముప్పుడు, గదే ముక్కుప్పుడు, గదే మూతుప్పుడు. ఆయన ఏమని అంటే ఏం పని అంటే తెల్లాళ్ళు ఎత్తే పని సంజయ్ తిట్టాలి. ఈ 10 సంవత్సరాలేమో నరేంద్ర మోడీ గారు తిట్టాను, బీజేపీని తిట్టాను. అక్కడ మోడీ గారు ఇచ్చే పైసలు మొత్తం జేబులు చంపుకున్నారు. వాళ్ళు ఇచ్చే పైసలు ఏమి ఇవ్వలే. మళ్ళీ వీరికి వచ్చి ఏమంటారంటే అనా పైసా ఇవ్వలే నరేంద్ర మోడీ తెలంగాణకు అంటాడు. మీ సిరిసిలకు అసలే పైసలు ఇవ్వలే నరేంద్ర మోడీ, బండి సంజయ్ తీసుకురాలే, నరేంద్ర మోడీ ఏమి ఇవ్వలే అన్నాడు. అన్ని ఇచ్చిరని చెప్పిన చెప్తే గవి మాకు ఇచ్చుడని దేశం మొత్తం ఇచ్చిరు అంటాడు. మళ్ళా ఇయ్యలేదని ఆయనే అంటాడు, దేశం మొత్తం ఇచ్చాడు మాకు ఇచ్చాడు మళ్ళీ ఆయనే అని అంటాడు. ఇక్కడ ఈ సిరిసిల్ల మొత్తం ఇంతవరకు ఎన్ని పైసలు ఇచ్చామో తెలుసా? సిరిసిల్ల ఈ జిల్లాకు మంచి ఇనాలే. మళ్ళీ రేపు వచ్చి ట్విట్టర్ టిల్లొచ్చి పెడతాడు. అనే సంగతి చెప్తే ఇష్టపడతా నవ్వు అసలు ఇష్టపడతా చూస్తూ నిన్న మొన్న కానీ ఏసీబీలో దొరికిండు అని చెప్తున్నాడు. మొత్తం ఈ ట్విట్టర్ జిల్లు చరిత్ర మొత్తం బయటకు వెళ్తుంది. ఇక మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ చేస్తారా చేయరా అది కూడా చూద్దాము. ఇలా కరీంనగర్ సిరిసిల్ల జిల్లాకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది ఎంత అంటే 1408 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. 1408 కోట్ల 6 లక్షల రూపాయలు సిరిసిల్ల జిల్లాకి ఇచ్చినాం. ఇలా ఉపాధి పథకం కోసం 100 రోజుల పని కోసం ఉపాధి పథకం కోసం 385 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. 1 కోటి కాదు, 2 కోటి కాదు, 100 కాదు, 200 కాదు, 385 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఆ ఉపాధి పేదలకు ఎవరు ఇచ్చిన పైసలు కేసీఆర్ ఇచ్చినా చెప్తారు. నేను పాదయాత్ర చేస్తుంటే చాలా మంది వేరే జిల్లాలో నాకు అక్కడిక్కడ అన్న 3 నెలలేమో పైసలు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు, పైసలు ఇచ్చినని కేసీఆర్ మాత్రం పైసలు ఇస్తున్నాడు, మేము పుట్టగుడి కోసం పని చేసుకుంటున్నాం, నరేంద్ర మోడీ గారు ఏదో ఉపాధి ఇచ్చిందని చెప్పి చెప్తే కూడా పైసలు ఇవ్వలే. ఇలా 380 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా మెటీరియల్ కంపోనెంట్ అంటే ఈ మెటీరియల్ దానికోసం రోడ్ల కోసం వాటి కోసము 213 కోట్ల 1 లక్ష రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి ఈ జిల్లాకు చెట్లు పెంచడానికి అమ్మో 266 కోట్ల 87 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఎక్కడ చెట్లు నాకు ఇది ఇక్కడ ఎక్కువ చెట్లు ఈరోజు చెట్లు వెళ్ళాము. మరి 266 కోట్లు నరేంద్ర మోడీ చెట్లు పెంచడానికి ఇస్తే మరి చెట్లు ఏడవే? ఈ చెట్లకి ఇస్తే పైసలు ఏడవే? దీనికి చెప్పరు. ఇక దీనికి సమాధానం చెప్పాడు, ట్విట్టర్ సమాధానం చెప్పాడు. మళ్ళా రేపు వచ్చే బండి సంజయ్ అబద్ధాలు చెప్పి అక్క ఇది అబద్ధం అయితే ఆ ట్విట్టర్ టిల్లును కేసీఆర్ కొడుకుని వచ్చి నా మీద కేసు పెట్టమని లేకుంటే సిరిసిల్ల చివరస్తాకు వాళ్ళు అయ్యాను రమ్మని చెప్పు. వాళ్ళు అయ్యాను వస్తే మొత్తం తెలంగాణకి ఎంత ఇచ్చినాము, సిరిసిల్లకి ఎంత ఇచ్చినామో మొత్తం చెప్తా. ఈ చెట్ల పైసలు 266 కోట్ల రూపాయల చెట్లు పెడితే ఈ సిరిసిల్ల జిల్లా మొత్తం అడిగే కావాలి. ఇప్పుడు అడిగితే ఎవడో తెలుసా? పెట్టినవే వర్షం అంతా కొట్టుకుపోయినాయి అంటారు. అది గట్టి చెప్తారు. వాళ్ళు ఇక 266 కోట్లు చెట్లకి ఇచ్చినాం. ఇక రోడ్ల కోసం, గ్రామాలలో రోడ్ల కోసం, మోర్ల కోసం అన్నిటికీ 15-14 ఆర్థిక సంఘ నిధులు 175 కోట్ల 17 లక్షల రూపాయలు ఇచ్చినాం. మళ్ళీ 170 కోట్లే. ఇక చెత్త సేకరణ కోసం ట్రై సైకిల్ కోసం 77 లక్షల 76 వేల రూపాయలు ఇచ్చినాం. ఇలా మరుగుదొడ్ల నిర్మాణం కోసం 23 కోట్ల 42 లక్షల రూపాయలు ఇచ్చినాం. రైతు పైసలు, రైతు కిసాన్ సమ్మాన్ నిధి కోసం 340 కోట్ల 32 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇలా రోడ్ల కోసం 3 కోట్ల సడక్ యోజన కింద 3 కోట్ల 73 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇది జిల్లాకి ఇచ్చిందక్క. ఇది మీ గంభీరావుపేటకు ఎంత ఇచ్చినామో తెలుసా? గంభీరావుపేటకు ఈ గంభీరావుపేటకు 100 రోజుల పనికి 3 కోట్ల 9 లక్షల రూపాయలు ఇచ్చినాం. అభివృద్ధి పనుల మెటీరియల్ ఖర్చు కోసం 3 కోట్ల 2 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 92 లక్షల 42 వేల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 36 లక్షల 12 వేల రూపాయలు ఇచ్చినాం. 14వ-15వ ఆర్థిక సంఘంలో 4 కోట్ల 12 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ సైకిళ్ల కోసం 1 కోటి 8 లక్షల రూపాయలు ఇచ్చినాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం 2 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇన్ని పైసలు నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతానికి ఇస్తే ఈ కేసీఆర్ కొడుకొచ్చి అనా పైసా ఇయ్యలే, బండి నరేంద్ర మోడీ ఇయ్యలే, బండి సంజయ్ ఇయ్యలే అంటున్నాడు. అక్క మీరు బియ్యం వస్తున్నాయి అక్క మీకు ఏమని వస్తున్నాక ఇంకా దీనిలో బియ్యం పైసలు ఇవి ఏడింటికే ఇంకా బియ్యం పైసలు
వ్యాక్సిన్ పైసలు, అక్కడక్కడ రోడ్ల పైసలు, ఈ లైట్ల పైసలు, పోల్ల పైసలు, ఇవన్నీ లేవు. ఇంకా అవి లేకనే గిన్ని పైసలు ఇచ్చినాం. బియ్యం గౌరవిస్తాను, నరేంద్ర మోడీ ఇస్తాడు, ఇస్తున్నా ఇస్తారు కదా. ఆడ రేషన్ షాప్ ద్వారా ఫోటో కేసీఆర్ పెట్టుకుంటాడు. మోడీ అని చెప్తున్నా మీకు, ఇచ్చేది మోడీ, ఒక్క పైసా ఇయ్యరు. మీకు ఇంజక్షన్ తీసుకున్నారా? అక్క ఇంజక్షన్ వ్యాక్సిన్ తీసుకున్నారా? ఫ్రీ ఇచ్చినా పైసలు తీసుకున్నారా? ఎవరిచ్చారు వ్యాక్సిన్? నరేంద్ర మోడీ ఇచ్చాడు, అవునా కదా? ఒక్క వ్యాక్సిన్ 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15 రూపాయలు. 5,000 రూపాయలు అయితే మరి తీసుకుంటారా? వ్యాక్సిన్ తీసుకోకుండా బతుకుతాం అయ్యాలా? ఇలా ఇట్లా గంభీరపేట చోటస్థల మీటింగ్ పెడదాం అయ్యాలా? మరి వ్యాక్సిన్ ఇచ్చిన వ్యక్తి మోడీ మంచోడా కాదా? మంచోడా కాదా? మరి మోడీ షాప్ అన్ని ఇవ్వబట్టే, గిన్ని పైసలు ఇవ్వబట్టే ఇటు పైసలు ఇస్తున్నాం, ఇటు మీకోసం కొట్లాడుతున్నాం. మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడితే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తుంది, అవునా కాదా? ఇప్పుడు మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడు కేసీఆర్, చేయలే. మేము కొట్లాడితే మళ్ళీ మా కేసులే, మళ్ళీ మీరు ఓటు మాత్రం కాంగ్రెస్ లోకి వేస్తే, బీఆర్ఎస్ లోకి వేస్తారా? టీచర్ల కోసం, ఉద్యోగుల కోసం కొట్లాడి మేము కొట్లాడి జైలుకి పోతే ఇవాళ కాంగ్రెస్ లోకి వేస్తే ఒకటి, బీఆర్ఎస్ ఒకటి మాకు ఓటైపోతుంది. మీ పిల్లల చదువు కోసం నేను కొట్లాడాక పేపర్ లీగ్ ఉద్యోగస్తులను కొట్లాడితే నన్ను జైలుగా పెట్టి కేసీఆర్ కొడుకు తప్పకూడదు. అదో కొట్లాడినది కాదు, తను జైలు పంపినది కాదు, కొట్లాడికే కదా, మళ్ళా ఫైట్ చేసినది కదా, కరెక్టే కదా, అనుమానం లేదు కదా. నన్ను జైలుకి పంపినాక 2 సార్లు జైలుకి పంపినాక మమ్మల్ని మా కార్యకర్తలు పొట్టు కొట్టాడు. నా మీద 100 కేసులు పెట్టండి. ఇప్పటికి 100 కేసులు పెడితే ఎట్లుంటుంది చెప్పండి. మా కార్యకర్తలు ఇక్కడ కేసీఆర్ కుటుంబ సభ్యులకి, కేసీఆర్ కొడుకు పిరిగోడు బాగా, ఆయన మంత్రులప్పుడు ఈ ప్రాంతానికి వస్తే మా ఊళ్ళను 2 రోజుల పాటు 3 రోజుల పాటు అరెస్ట్ చేస్తాడు. బీజేపీ అంటే గజ వంటారు కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ, ముగ్గురు వంటారు. ఏమంటే మా ఊళ్ళని పట్టుకపోయి అరెస్ట్ చేస్తారు, ఈ రోడ్ల మీద తిరుగుతారు. ఇలా ఇచ్చింది మేమక్క, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చేయడు. మళ్ళా మీరు నరేంద్ర మోడీ గారికి ఓటేసి గెలిపించకుంటే, పూర్తికి ఓటేసి గెలిపించకుంటే, ట్విట్టర్ టిల్లో వాళ్ళు వీళ్ళొచ్చి ఓటేయమంటే వాళ్ళకు ఓటేస్తే మనకు బియ్యం రావు, మనకు ఇంజక్షన్, ఏ రోగం వచ్చినా ఏం వచ్చినా ఆపదలో కష్టాలు ఆదుకునే వ్యక్తి నరేంద్ర మోడీ తప్ప, పేద నరేంద్ర మోడీ తప్ప ఎవరు కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. రాముని పూజ చేసుడే కాదు, రాముని గుడి కట్టించడానికి ఓటేస్తే ఇలా రాముడు కరుణిస్తాడు, అవునా కాదా? మరి ఎట్లా ఓటేస్తారు? ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకే కదా ఈయన పేరేందో తెలుసా మీకు? ఈయన పేరు ఏం పేరు? మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? రామారావు. తర్వాత అసలు పేరు ఏం పేరు తెలుసా? కల్వకుంట్ల అజయ్ రావు. ఏం పేరు? కల్వకుంట్ల అజయ్ రావు. కేసీఆర్ కు ఎన్టీ రామారావు టికెట్ అన్నాడు. టికెట్ అంటే ఈ అజయ్ రావుని సంకలేసుకొని పోయిన ఎన్టీ రామారావు గారికి పోయి ఏం చెప్పారు? సార్ నువ్వంటే నాకు బాగా అభిమానం సార్, నా కొడుకు పేరుని పేరు పెట్టుకున్నాను సార్ అని చెప్పి అప్పుడప్పుడు పేరు మార్చింది. కల్వకుంట్లతో అలకడం పెట్టాడు, పేరే మార్చి పడేసిండే టికెట్ కోసం. గంట దౌర్భాగ్యమయ్యాడు. ఇలా కేసీఆర్ ఎన్నికలకు రాకముందు, ఉద్యమం జరగకముందు బిక అడిగాడు. ఇలా కేసీఆర్ బికరాడు, ధనవంతుడు ఎట్లయ్యాడు? ఈ గంభీరావుపేటలో ఉన్న పేదోళ్ళు ఎందుకు ఇంకా పేదోళ్ళుగా మారుతారో ఒక్కసారి ఆలోచించండి. ఇలా మేము చేద్దాం, విమలవాడ గుడి అభివృద్ధి చేద్దామంటే నాకు సహకరించలే, రోడ్డు వెళ్తామంటే సహకరించారు, ఏం పని చేయరు వాళ్ళు, చేయరు. మమ్మల్ని చేయకుండా ఎట్లా ఇబ్బంది పెడుతారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకే మన దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే మనకు న్యాయం జరుగుతుంది. ఇలా టీవీలు చూస్తే లొల్లి స్టార్ట్ అయింది. టీవీలు చూస్తే టైం పాస్ పాలిటిక్స్ చూసాక దేశం, తెలంగాణ మొత్తం నవ్వుకుంటున్నారు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడాలి, వాళ్ళు ఏం హామీలు ఇచ్చారో దాని గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలి? అరే మేము పొరపాటు చేస్తాం, తప్పైంది, చెంపలేసుకొని చెప్పి ఎవరికి అన్ని మూసుకొని అసెంబ్లీలో కూర్చోవాలి. వాళ్ళు ఓవర్ తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకుంటారంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది కాబట్టి, బీజేపీ గెలవకుండా ఉండడానికి వాళ్ళిద్దరు ఓడుకొని కొట్లాడుకొని మమ్మల్ని లేకుండా చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇలా నిన్న ఒకరేమో కాళేశ్వరం వెళ్తున్నారు, కాళేశ్వరం అని ఓడిపోతాడు, ఇలా కృష్ణా నీళ్ళని ఇంకో పోతారు. ఇద్దరు తెలంగాణను మోసం చేశారు. 1,00,00,000 కోట్ల రూపాయలు నష్టం చేశారు మనకి. ఎవరు? కేసీఆర్. కాళేశ్వరం పేరుతో 1,00,00,000 కోట్ల రూపాయలు మనం నష్టం చేశాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.